అందరికీ నమస్కారం. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పేపర్ 2 రాయబోయేటువంటి అభ్యర్థుల కోసం మనము తెలుగు విభాగంలో కొన్ని తరగతుల్ని గతంలో చూసాము. ఈరోజు సంధులు సంబంధించినటువంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మొదట అసలు సంధి అంటే ఏమిటి అంటే చాలామంది వ్యాకరణవేత్తలు రకరకాలుగా చెప్పడం జరిగింది. అసలు సంధి అనంటే పూర్వ పర స్వరాల కలయిక. అంటే పూర్వస్వరం మనం మామూలుగా సంధి పదము అంటే ఏంటి, ఏవైనా రెండు పదాలు కలిసిపోవడం అంటే కలయిక, కూడికని సంధి అంటాం. రెండు పదాల కలయిక లేదా కూడిక అంటాం. అట్లా రెండు పదాలు కలిసిపోయినప్పుడు సంధి పదాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఉదాహరణకి ఎందుకు ఏర్పడుతూ ఉంటాయి అని అనుకున్నప్పుడు సులభంగా మనము అంటే మాట్లాడడం కోసము, మన సౌలభ్యం కోసం, ప్రధానంగా వేగంగా మాట్లాడడం కోసం అట్లా చేస్తూ ఉంటాం అనమాట. అంటే పదాలను కలిపేస్తూ ఉంటాం. ఆమె ఎక్కడ అని ఆమె ఎక్కడ, పామెక్కడ, ఇట్లా చిన్నప్పుడు ఇట్లా రాముడు అతడు కలిపేస్తుంటాం. అంటే రాముడు అతడు, సీత అక్క సీతక్క, తర్వాత మేన అత్త కలిపి మేనత్త. అంటే మనం విడిగానం మేన అత్త అనము, మేనత్త అంటాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, పదాలను కలుపుతున్నాం అన్నమాట. అట్లా పదాలని కలిపి మాట్లాడడం వల్ల సంధి పదాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అట్లా సంధి పదాల గురించి అసలు మనకి అంటే టెట్లో ప్రధానంగా మనకి తెలుగు 30 మార్కులకు ఉంది కదా. అందులో 24 మార్కులు కంటెంట్. అందులో సంధులు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. సంధుల్లో బిట్టు రాకుండా ఉండదు. 1 మార్కు ఖచ్చితంగా వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకొక మార్కు కూడా మనం ఆశించవచ్చు. ఎన్ని సంధులు, మొత్తం సంస్కృత సంధులు, తెలుగు సంధులు ఇవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకొని మనం చదివితే ఖచ్చితంగా మనకి 1 నుంచి 2 మార్కుల వరకు ఆశించవచ్చు అనమాట. అయితే మనకు ప్రధానంగా టెట్ పేపర్ 2 రాసే వాళ్ళకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ప్రధానంగా సంధులన్నిటినీ కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్ స్టాండర్డ్ వరకు అన్నారు కాబట్టి ఇంకా 1-2 సంధులు కూడా మనం అదనంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక సరే, సంధులకు సంబంధించి ప్రధానంగా మనం అనుకున్నటువంటిది పూర్వ పర పదాల కలయికను సంధి అంటాం. పూర్వ పర పదం అంటే సంధి పదాలు ఏంటి, 2 పదాలు కలుస్తున్నాయి కదా. అందులో మొదటి పదమేమో పూర్వపదం, రెండో పదం ఏంటిది పరపదం. అట్లా పూర్వ పరపదాల కలయికని సంధి అంటాం అనమాట. 2 పదాలు కలిసినప్పుడు ఆ 2 పదాల మధ్య జరిగేటువంటి మార్పు ఉంది చూడండి, అది సంధి కార్యం. సంధి కార్యము అంటే 2 పదాలు కలిసినప్పుడు ఆ 2 పదాల మధ్య జరిగే మార్పు ఏదైతే ఉందో దానిని సంధి కార్యము అంటాం. ఇక మామూలుగా పాణిని అష్టాధ్యాయి రాయడం జరిగింది. పాణిని అనేటువంటి వ్యాకరణవేత్త, ఆయన రాసిన అష్టాధ్యాయిలో సంస్కృతంలో సంధి జరగాలి అని అంటే సంహిత ఉండాలి అని అంటారు. సంహిత అంటే ఒక్కటే మాట ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి సాన్నిహిత్యం, దగ్గరగా అని. అంటే ఏవైనా 1-2 పదాలని మనం కలిపేస్తూ ఉంటాం కదా, అట్లా కలిపినప్పుడు వెంటనే పలకగలగాలి. అంటే వ్యవధానము లేకుండా అర్ధమాత్రకమైనటువంటి కాలములో వెంటనే పలకగలిగినప్పుడు పలకగలగడం అంటే అంత దగ్గర సంబంధం ఆ 2 పదాల మధ్య ఉండాలి అని. అట్లా ఉన్నప్పుడు దానిని ఏమంటాము, సంహిత అంటాం. అంటే 2 అక్షరాలు ఉచ్చరించేటప్పుడు, అంటే ఇక్కడ పూర్వలోని ఒక పదం, పరపదంలోని మొదటి అక్షరం, ఈ 2 లేదా 2 పదాలు కలిసిపోయినప్పుడు అర్ధమాత్రకమైనటువంటి కాలంలో అధిక వ్యవధానం లేకుండా, అంటే అధికమైనటువంటి గ్యాప్ లేకుండా పలకగలగాలి. దానిని సంహిత అంటాం. అంటే సంస్కృత సంధి జరగాలి అంటే ఖచ్చితంగా సంహిత ఉండాలి అని అంటారు. ఎవరు, పాణిని. ఇక సంధులు ఎన్ని రకాలు అనేది మనం చూస్తే మామూలుగా సంస్కృత సంధులు ఉంటాయి, అట్లాగా తెలుగు సంధులు కూడా ఉన్నాయి. సంస్కృత సంధులు అన్నప్పుడు సంస్కృత పదాల మధ్య జరిగేటువంటి సంధులు. తెలుగు సంధులు అన్నప్పుడు తెలుగు పదాల మధ్య జరిగేటువంటి సంధులు. అట్లా అంటే ఏ పదాల మధ్య సంధి జరుగుతుంది అనే దాన్ని ఆధారంగా చేసుకొని సంస్కృత సంధులు, తెలుగు సంధులు అని చెప్పడం జరిగింది అనమాట. అంటే వ్యాకరణవేత్తలు ఆ విధంగా వర్గీకరించడం జరిగింది. ఇక సంస్కృత సంధులు మళ్ళీ ఇవి 2 రకాలుగా కనిపిస్తాయి అని చెప్పేసి మనకు చాలా పుస్తకాల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఒకసారి అట్లా కూడా అంటే అభ్యర్థుల కోసం అచ్చు సంధులు, హల్ సంధులు. అంటే అచ్చుల మధ్య జరిగేటువంటి సంధులు, హల్లుల మధ్య జరిగేటువంటి సంధులు ఇట్లా ఉన్నాయన్నమాట. అచ్చుల మధ్య జరిగేవి, హల్లుల మధ్య జరిగేవి. తర్వాత అచ్చు సంధులు అంటే ఇందులో ఏమొస్తాయో ఒకసారి చూసుకుందాం. ఆ కేటగిరీని చూస్తే ఇందులో ప్రధానంగా ఇంకోటి మనకు కూడా 6వ తరగతి నుంచి
ప్రధానంగా 10వ తరగతి ఉన్న ఏ సంధిని మనం వదలకుండా ఆ తర్వాత కొంత స్థాయిని పెంచుకుంటూ కూడా చూద్దాం. అట్లా మొదట సంధి సవర్ణ దీర్ఘ సంధి. మనం చిన్నప్పటి నుంచి మీరంతా చదువుతూ ఉన్నటువంటిదే, అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి సంధి సవర్ణ దీర్ఘ సంధి. ఆ తర్వాత గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి. ఇట్లా సంధుల్లో ప్రధానంగా సంస్కృత సంధుల్లో మనకి ఈ 4 సంధులు ఉంటాయి. ఈ 4 సంధుల్లో ఖచ్చితంగా మ్యాక్సిమం మనం ఊహించడానికి అవకాశం ఉంది మార్క్ రావటానికి. అయితే ఫస్ట్ సవర్ణ దీర్ఘ సంధి గురించి చూద్దాం. అ, ఇ, ఉ, రు అనేటువంటి స్వరాలకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. సవర్ణ దీర్ఘ సంధికి ఏంటి? అ, ఇ, ఉ, రు వీటికి అవే అచ్చులు పరం కావాలి. పరమైనప్పుడు ఏమవుతుంది? దీర్ఘము ఏకాదేశం అవుతుంది. ఇక్కడ మీకు నేను గత క్లాస్లో ఆల్రెడీ చెప్పిన వ్యాకరణ పరిభాష పదాలు మనకి తెలిస్తే సంధులు నేర్చుకోవడం చాలా సులభమవుతుంది అని. వ్యాకరణ పరిభాషలో మనము ఏకాదేశం అని చెప్పుకున్నాం. ఏకాదేశం అంటే ఏమిటో అభ్యర్థులకు నాకు తెలుసు. అంటే ఒక స్వరము పూర్వపరస్వరాల్లో ఒకటి తొలగించడము, లేదా ఒక కొత్త స్వరము 2 పోయి కొత్త స్వరం రావడము జరుగుతుంది ఏకాదేశం. సరే, ఇక్కడ మనకు సవర్ణ దీర్ఘ సంధి ఉదాహరణలు కొన్ని చూద్దాం. రామాలయము అంటే ఎప్పుడు చెప్పేదే కదా అని అంటే ఇది పుస్తకాలలో ఉన్నటువంటి పదం. మనం కొన్ని పుస్తకాలలో ఉన్నటువంటి పదాలను అవి ఎప్పుడు వచ్చేవైనా సరే వాటి ద్వారానే మనం సులభంగా గుర్తుపెట్టుకోగలుగుతాం. అభ్యర్థులు అది గమనించాలి. ఇది తేలిక పదం అని తీసేయకూడదు. మనకు ఎప్పుడైనా ఒక సంధి సరే సవర్ణ దీర్ఘ సంధి అంటే సులభం కావచ్చేమో, కానీ ఇతర సంధులు అవి నేర్చుకునేటప్పుడు మనకు ఉదాహరణ గుర్తుంటే కూడా ఒక్కోసారి సూత్రం మర్చిపోయినా అది ఏ సంధో గుర్తించగలుగుతాం మనం. కాబట్టి ఉదాహరణ తేలికది అని చెప్పి ఎప్పుడు కూడా తీసేయకూడదు. ఉదాహరణను బట్టి మన సూత్రాన్ని ఫామ్ చేసుకునే అవకాశం కూడా అప్పుడప్పుడు ఉంటుంది. అంటే ఉదాహరణలు అంత బాగా గుర్తుపెట్టుకోవడం కూడా అవసరం. సరే, ఇక్కడ రామాలయాన్ని చూద్దాం. రామాలయం చూసినప్పుడు రామ ప్లస్ ఆలయం, రామాలయం అన్నాం. అంటే రామ ఆలయం 2 కలిసి రామాలయం అనే పదం ఏర్పడ్డది. ఇక్కడ మరి రామ అనేది మొదటి పదం కదా, అంటే పూర్వపదం కదా. సంధిలో పూర్వపదంలో మా అన్నప్పుడు ఏముంది? ఆ ఉంది. మాలో ఆ ఉంది. దానికి ఎదురుంగా ఎవరొచ్చుండ్రు? ఆలయం. ఆలయం అంటే ఆలయం అనేది 2వ పదం, అంటే పరపదం. ఆ పరపదంలో మొదటి వర్ణం ఏంటి? మొదటిదేంటి అక్షరము? ఆ. అంటే ఆకు అదే వచ్చింది. ఇక్కడ ఆ ఈ ఊరులకు అవే అచ్చులు అంటే మొదటి ఆకి మొదటి ఆనే రావట్లేదు కదా అని అనుకోవద్దు. ఇక్కడ సవర్ణములు అంటాం. వేటిని? అ, ఇ, ఈ, ఉ, రు, ఇట్లా అన్నమాట. అంటే ఆకి ఆ వచ్చినా కూడా అదే వర్ణం కింద మనం భావించాలి. ఇక్కడ రామ ప్లస్ ఆలయము అన్నప్పుడు మొదటి ఆకి తర్వాత 2వ ఆకి 2 కలిసిపోయి మనకి దీర్ఘం అనేది వచ్చింది. రామాలయం అన్నాం. మాకి దీర్ఘం రామాలయం. ఇక్కడ సూత్రం ఏంది? ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి, దీర్ఘాలు వస్తాయి. చాలా మంది అత్వసంధిని సవర్ణ దీర్ఘ సంధిని కలిపేస్తూ ఉంటారు. అత్వసంధికి దీర్ఘం రాదు. సవర్ణ దీర్ఘ సంధిలో ఖచ్చితంగా దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. అది గమనించండి. అట్లాగే కిరీటాకృతి అనుకోండి. కిరీట ప్లస్ ఆకృతి, కిరీటాకృతి. టాకు దీర్ఘం వచ్చింది కదా, అట్లా దీర్ఘం ఏకాదేశం అయినప్పుడు అది సవర్ణ దీర్ఘ సంధి. కిరీటలో ఆ ఉంది, మళ్ళీ ఎదురుగా కూడా ఆ వచ్చింది. పరంగా అవడం అంటే కూడా అభ్యర్థులు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అంటే ఎదురుగా ఉంటది అని మన భాషలో మనకు అర్థం కావాలి సబ్జెక్ట్ అంతే. అది సరే వ్యాకరణవేత్తలు రాసే విధంగా రాస్తారు. దానికి అనుగుణంగా మీరు అర్థం చేసుకోండి. ఆ పదాలని మనకు అనుగుణంగా మనం మలుచుకోవాలంతే. తర్వాత చూడండి, మహేంద్రుడు అనుకోండి. మహి ప్లస్ ఇంద్రుడు. ఇక్కడ ఈకి ఈ ఎదురుగా వచ్చింది, పరమైంది. అట్లాగే భానుదయం అనుకోండి. భాను ప్లస్ ఉదయం, భానుదయం. దీర్ఘం వచ్చింది. ఇక్కడ దీర్ఘాలు గమనించండి. అట్లాగే మొదటి పదంలో ఉన్నటువంటి చివరి వర్ణము, తర్వాత ఎదురుగా ఉన్నటువంటి అంటే 2వ పదంలోని మొదటిది సేమ్ ఉన్నాయా అనేది గమనించండి. అట్లాగే భానుదయం. తర్వాత మాతృణం. మాతృణంలో కూడా విడదీసేటప్పుడు గమనించండి, మాతృ ఉంటుంది. మాతృ సంస్కృత నుంచి వచ్చినటువంటి పదం కాబట్టి ఇది మాతృ ప్లస్ రుణం, రుణంబు. మాతృ రుణంబు అంటే ఇక్కడ రుణమే తీసుకుందాం మనం. మాతృ ప్లస్ రుణం తీసుకున్నప్పుడు మాతృలో రు ఉంది, అట్లాగే రుణంబు రు ఉంది. అట్లా మాతృనం దీర్ఘం వచ్చింది చూడండి, రుత్వం దీర్ఘం వచ్చింది అక్కడ.
కాబట్టి ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. ఎక్కువ ఉదాహరణల ద్వారా సంధిని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవ సంధి గుణసంధి. గుణసంధి చాలా మంది అభ్యర్థులు నోట్స్ అడుగుతున్నారు, అందుకని మాక్సిమం మీకు డీటెయిల్డ్గా ఇవ్వడమే జరిగింది. మీరు ఇది రాసుకోవడమో ఎట్లాగో చేసుకోండి. మొత్తానికి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం. గుణసంధి అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు, అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు వరుసగా, అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు గుర్తుపెట్టుకోండి, వరుసగా ఏ ఓ అర్లు ఆదేశంగా వస్తాయి. ఏ ఓ అర్లు ఆదేశంగా వస్తాయి అంటే ఇక్కడ గమనించండి, ఈ పరమైంది అనుకోండి, అకారానికి ఎవరు పరమయ్యరు? ఈ. అప్పుడు ఏమొస్తుంది? ఏ వస్తుంది. అదే అకారానికి ఊ పరమైంది అనుకోండి, ఎవరు వస్తారు? ఓ వస్తుంది. అట్లాగే అకారానికి రూ పరమైంది అనుకోండి, ఎవరు వస్తారు? అర్ర వస్తుంది. ఓకేనా? అట్లా కొన్ని ఉదాహరణలు చూద్దాం. దేవేంద్రుడు అనే పదం ఉంది. దేవేంద్రుడు ఎట్లా ఏర్పడింది? దేవ ప్లస్ ఇంద్రుడు అనే రెండు పదాలు కలిస్తే దేవేంద్రుడు అనే పదం ఏర్పడింది. ఇక్కడ దేవాలో ఎవరున్నారు? దేవ అనేది ఏంటి? పూర్వపదం. పూర్వపదంలో చివరి అక్షరం ఏంటి? వా. వాలో ఎవరున్నారు? ఆ ఉంది. దానికి ఎదురుంగేంటి? ఇంద్రుడు. ఇంద్రుడు అనేది ఏంది? పరపదం. ఇంద్రుడిలో మొదటి, ఆ పరపదంలో మొదటి అక్షరం ఏంటి? ఈ. అంటే ఆకి ఎవరు వచ్చి ఎదురుంగా? ఈ వచ్చింది. ఆకి ఈ ఎదురుంగా వస్తే ఏంటి? ఏమొస్తుంది? ఏ కారం వస్తుంది. ఏ ఎక్కడొచ్చింది మరి? దేవే. దేవేంద్రుడు. దేవేంద్రుడు అన్నప్పుడు దేవే, వేలో ఏ ఉంది, అది గమనించండి. తర్వాత వసంతోత్సవము అనుకోండి. వసంత ప్లస్ ఉత్సవం. వసంతలో ఎవరున్నారు? ఆ ఉంది. ఎదురుంగా ఎవరు వచ్చిరు? ఊ. అంటే ఆకి ఊ ఎదురుంగా వచ్చినప్పుడు ఏ సంధి అవుతుంది? అది అది గుణసంధి అవుతుంది. ఎట్లా అవుతుంది? ఎందుకు వస్తుంది? ఏమొస్తుంది ఆదేశంగా? అంటే వసంతో, తో అన్నాం కదా ఇక్కడ. కాబట్టి వసంతోత్సవము అన్నప్పుడు తోలో కూడా ఓ ఉంది. అట్లాగే నెక్స్ట్ ఇంకో కొన్ని చూస్తే దేవర్షి. దేవా ప్లస్ ఋషి, దేవర్షి. అట్లాగే ఇంకా మనకు చాలా ఉంటాయి పదాలు ఇట్లా చూసుకుంటూ పోతే. దేవాలో కూడా ఆ ఉంది, ఎదురుగా రూ వచ్చింది కాబట్టి దేవర్ ఇట్లా అనుకోండి. పదంలో దేవర్షి అని పలుకుతాం మనం. అట్లా తర్వాత సర్వేశ్వరుడు కావచ్చు, గజేంద్రుడు. మీకు అక్కడ కొంచెం మిస్టేక్ ఉంది, డిటిపి చూసుకోండి. దేవర్షి తర్వాత గజేంద్రుడు, గజా ప్లస్ ఇంద్రుడు, గజేంద్రుడు అవుతుంది. ఆ తర్వాత సర్వేశ్వరుడు అనుకోండి, దేవర్షి. ఓకేనా? తర్వాత గజేంద్రుడు. గజేంద్రుడు కూడా గజా ప్లస్ ఇంద్రుడు. సర్వేశ్వరుడు అంటే సర్వ ప్లస్ ఈశ్వరుడు. గంగోదకం అన్నప్పుడు గంగా ప్లస్ ఉదకము. మహర్షి, బ్రహ్మర్షి, నవోదయం, గణేశుడు ఇవన్నీ మీకు ప్రాక్టీస్ కోసం అన్నమాట. కానీ ఇంకా ఇంకా చేయాలి మీరు. ఎందుకంటే మీరు పాఠాలు చదువుతూ ఉంటారు కదా, అప్పుడు ప్రతి విషయాన్ని మీకు ముందు వ్యాకరణం చెప్పడం కూడా అందులో ముఖ్య ఉద్దేశం అన్నమాట. అంటే మీరు వ్యాకరణం ఏదైతే సందులు కానీ సమాసాలు ఏవైతే నేర్చుకుంటారో అవన్నీ కూడా పాఠం చదువుతున్నప్పుడు అప్లై చేసుకోగలగాలి. అందులో ఉన్నటువంటి పదాలు ఏవి మీరు నేర్చుకున్న గ్రామర్కి సరిపోతాయి అనేది చూసుకున్నప్పుడు మీకు ఇంకెక్కువ ప్రాక్టీస్ అవుతుంది. తెలియకుండానే మీరు చేయగలుగుతారనమాట సాధనని. తర్వాత వృద్ధి సంధి చూద్దాం. అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారము, రూ రూలు పరమైనప్పుడు ఆర్ ఏకాదేశం అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి ఉదాహరణలతో మీకు అర్థమవుతుంది. అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం వస్తుంది, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారం వస్తుంది, రూ రూలు పరమైనప్పుడు ఆ రూ కాదు ఇంకో మన పాత రూ ఉంది కదా ఆ రూ పరమైనప్పుడు ఆర్ ఏకాదేశం అవుతుంది అనమాట. ఇక్కడ ఆర్. రసైక అన్నాం కదా, రస ప్లస్ ఏక, రసైక. రస ప్లస్ ఆ ఉంది, సాలో ఆ ఉంది, ఎదురుగా ఎవరు వచ్చిరు? ఏ. రస అంటే పరమైంది, ఏ ఏకారం అనేది పరమైంది. రస ప్లస్ ఏక కలిసినప్పుడు ఏమైంది అంటే ఆకు ఏ పరమైనప్పుడు రెండు మిళితమైపోయి ఐకారం వస్తుంది, రసైక అయింది. అట్లాగే దేశైశ్వర్యము అంటాం. దేశ ప్లస్ ఐశ్వర్యము, దేశాల్లో ఆ ఉంది, ఐశ్వర్యం ఐకారం వచ్చింది. ఏ ఐలు అన్నాం కదా, అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు మనకి ఏది రావాలి? అయ్యే రావాలి. అట్లాగే గణౌషధి అనుకోండి, గణ ప్లస్ ఔషధి. ఇక్కడ కూడా మనకి ఓనే పరమైంది అకారానికి, కానీ ఏమైంది? ఔకారం వచ్చింది. అట్లాగే రసౌచిత్యం తీసుకోండి, రస ప్లస్ ఔచిత్యం. ఇక్కడ కూడా ఆకి ఎదురుగా అవ్ వచ్చింది, అప్పుడు కూడా అవే వచ్చింది. అంటే ఆకి ఓ పరమైన ఔ పరమైన మనకి ఏమైతుంది? అవే వస్తుంది, అది గమనించండి. రుణార్ణం, రుణ ప్లస్ రుణం. ఇక్కడ కూడా అంతే, ఆకి రు పరమైనప్పుడు రుణార్ణం, ఆర్ అనేది రెండో ఆతో చూడండి రుణార్ణం వచ్చేసింది. అట్లాగే
వసనార్ణం అనుకోండి. వసనము అంటే వస్త్రాలు అని. వసనార్ణం అంటే ఇక్కడ వసన ప్లస్ రుణం, ఆకి రూపరమైంది. వసనార్ణం దీర్ఘం నాకి వసనార్ణం. అట్లాగే ఇంకా కొన్ని ఉదాహరణలు చూస్తే సరే, వసుదైక, దివ్య ఔషధము, ఇట్లా మనకి అసలు వృద్ధి సంధి గురించి చాలా డీటెయిల్డ్గా 10వ తరగతిలో ఒక పాఠం చివర మొత్తం వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది. అందులో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక్క ఉదాహరణను కూడా మీరు వదిలిపెట్టొద్దు. ఇక్కడ నేర్చుకున్నటువంటి దాన్ని బట్టి మీరు ఆ పదాలన్నిటినీ అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయకుండా ప్రతి పదాన్ని మనం చెప్పుకోవాలి అంటే మొత్తం 6 నుంచి 10 వరకు ఉన్నటువంటి పుస్తకాల్లో మనకు వెతుక్కోవాలి. పదాలు చాలా అవుతాయి అన్నమాట. కాబట్టి మీరు పదాలని వెతుక్కుంటూ అంటే ఆ లెసన్ అధ్యయనం చేసేటప్పుడు పదాలను తీసుకొని ఓహో ఇది ఈ సంధి పదం, ఇది ఆ సంధి పదం అనేది ఐడెంటిఫై చేయగలగాలి. అట్లా చూడండి, ఒక్కసారి సంధి సూత్రం చూస్తే అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం వస్తుంది, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారం వస్తుంది, రూలు పరమైనప్పుడు ఆర్ అనేది ఏకాదేశం అవుతుంది. అట్లా తర్వాత ఎనాదేశ సంధి గురించి చూద్దాం. ఎనాదేశ సంధి గురించి కూడా మనకి ఉంది, పాఠ్యాంశాలలో చాలా వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది. ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు, ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు ఎన్నులు ఆదేశమగును. గుర్తుపెట్టుకోండి, ఈ ఊరు వీటికి ఏవి పరం కావాలి? అసవర్ణాలు. సవర్ణాలు అనట్లే నేను ఇక్కడ, అసవర్ణాలు అంటే ఆ వర్ణాలు కాకుండా, ఆ అచ్చులు కాకుండా వేరేవి రావాలి. అది గుర్తుపెట్టుకోండి. అట్లా వచ్చినప్పుడు అంటే అసవర్ణములైన అచ్చులు వచ్చినప్పుడు ఎదురుగా పదంలో మనకి ఏం కనిపిస్తాయి? ఎన్నులు కనిపిస్తాయి. బాగా ఎన్నులు అంటే యా రా లా వా, యా వా రా లా, మీ ఇష్టం ఎట్లన్నా గుర్తుపెట్టుకోండి ఆర్డర్. మొత్తానికి ఉదాహరణలు చూద్దాం. అత్యవసరం అనుకోండి, ఉదాహరణను బట్టి మీకు సూత్రం అర్థమవుతుంది. లేదు సూత్రం బాగా అర్థమైంది అనుకోండి, ఒక ఉదాహరణ గుర్తుపెట్టుకున్నా కానీ ఆ ఉదాహరణను బట్టి కూడా మీరే సూత్రాన్ని మళ్ళీ పునఃస్మరణ చేసుకోగలుగుతారు. అత్యవసరం ఉంది, అతి అవసరం, ఈ 2 పదాలు కలిసినప్పుడు మనకి ఏ పదం ఏర్పడింది? అత్యవసరం ఏర్పడింది. అత్యవసరం, అతిలో ఎవరున్నారు? అతి. అతి తీలో ఈ ఉంది, అవునా? ఎదురుగా ఎవరు వచ్చిరు? ఆ వచ్చింది. 2 వర్ణాలు ఒకటేనా? కాదు. అంటే 2 అచ్చులు ఒకటేనా? అతిలో ఎవరున్నారు? ఈ ఉంది. ఎదురుగా ఎవరు వచ్చిరు? అచ్చు ఆ వచ్చింది. అంటే ఆ అచ్చు రాలే, వేరే ఆమె ఎదురుగా వచ్చింది కాబట్టి అక్కడ ఏమైతుంది? అసవర్ణములైన అచ్చు పరమైనట్టు అయింది. కాబట్టి పదంలో మనకి ఏం కనబడాలి? ఎన్నులు కనబడాలి. అత్యవసరం, అత్యవసరం కనబడుతుంది. ఎక్కడుంది మరి? యా యకారం ఎక్కడుంది అంటే యా ఒత్తు రూపంలో ఉంది, చూడండి, అత్యవసరం. అట్లనే ఇప్పుడు మనకి అతి అంటే ఇప్పుడు మనం ధ్వనులు చెప్పుకునేటప్పుడు అనుకున్నాం, అతి రావాలి అని అంటే తీలో ఎవరున్నారు? అత్ ప్లస్ ఈ కలిస్తే మనకి తీ అవుతుంది. అదే అక్కడ వివరణ అది ఇచ్చిన అనమాట. త్యా రావాలి అని అంటే మనకు అత్ ప్లస్ ఈ ప్లస్ అవసరం, అత్యవసరం అది. తర్వాత ప్రత్యుత్తరం చూడండి, అట్లాగే ప్రతి ప్లస్ ఉత్తరం, ప్రత్ ప్లస్ ఈ ప్లస్ ఉత్తరం, అట్లాగే ప్రత్ ప్లస్ ఈ ప్లస్ ఉత్తరం, ఇట్లా అనమాట. అదే సీక్వెన్స్లో మరి ఇక్కడ కూడా యకారం ఎక్కడ కనిపిస్తుంది? ప్రత్యుత్తరం అన్నాం, ప్రత్యుత్యులో ఉంది యకారం. తర్వాత చూడండి ఇంకా కొన్ని చూస్తే అన్వస్త్రం, అన్వస్త్రం అనా వస్తుంది ఇక్కడ. అన్వస్త్రం అంటే అను ప్లస్ అస్త్రం, అను ప్లస్ అస్త్రం. అను అంటే ఇక్కడ చూడండి మళ్ళీ అన్ ప్లస్ ఊ కలిస్తే అను అవుతుంది. అది మీకు అర్థమయ్యే ఉంటుంది, మీకు తెలిసింది. అన్ ప్లస్ ఊ అను ప్లస్ అస్త్రం, అన్వస్త్రం. ఇక్కడ మళ్ళీ అంటే ఇది ఎట్లా? ఇప్పుడు ఎనాదేశ సంధి ఆదేశంగా వస్తుంది చూడండి. అన్కి ఉవ్వు వచ్చింది, ఉవ్వు ప్లస్ అస్త్రం, అన్వస్త్రం అయింది. అంటే ఇక్కడ మనకి యా వా రా లా అనుకున్నాం కదా, వా అనేది ఎక్కడుంది? అన్వా, నాకి కింద వా ఉంది, గమనించండి. అట్లా అన్వస్త్రం అయింది. పిత్రార్జితం ఉంది, పితృ ప్లస్ రు, పితృ ప్లస్ రు అయితే పిత్రా అవుతుంది అనమాట. పితృ ప్లస్ రు, పిత్రార్జితం అన్నప్పుడు పితృ ప్లస్ రు ప్లస్ ఆర్జితం, పితృ ప్లస్ రు ప్లస్ ఆర్జితం. తర్వాత ఇక్కడ చూడండి పిత్రా రావాలి, పిత్ ప్లస్ రు ప్లస్ ఆ, పిత్రార్జితం అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి నెక్స్ట్ అట్లాగే పిత్రార్జితం అన్నప్పుడు ఆరు వచ్చింది కదా, అది అర్థం. ఇక్కడ మరి నెక్స్ట్ రకారం వచ్చింది, యా వా రా లా అనుకున్నాం మనం ఎన్నులు అంటే, దానికోసం ఈ ఎగ్జాంపుల్ ఇచ్చిన. నెక్స్ట్ ఇట్లా అంటే అభ్యుదయం కావచ్చు, గురువాజ్ఞ కావచ్చు, మీరు విడదీస్తే అభి ప్లస్ ఉదయం కానీ అట్లా. ఇప్పుడు ఈ స్వాగతం ఉందనుకోండి, సు ప్లస్ ఆగతం, ఇట్లాంటివి అన్నమాట. తర్వాత మాత్రంశ, మాతృ ప్లస్ అంశ, ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు
వస్తాయి. అంటే ఈజీగా అర్థమవుతుంది. అంటే ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే ఆ సూత్రం బాగా గుర్తుండిపోతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, హల్ సందులు అనుకుంటున్నాం. అంటే మామూలుగా డివైడ్ మనకి వ్యాకరణ గ్రంథాలు హత్సందులు హల్సందులు అని ఉంది అని కాదు, కానీ సాధారణంగా అట్లా వాడుకలో అయిపోయినాయి అవి హత్సందులు హల్సందులు అని. కాబట్టి ఇక్కడ హల్సందుల విభాగంలో కనుక మనం చూస్తే జస్త్వ సంధి, చుత్వ సంధి, అనునాసిక సంధి, వీటిని గురించి మనం అధ్యయనం చేద్దాం. ఫస్ట్ జస్త్వ సంధి. పదాంతంలో ఉన్నటువంటి క, చ, ట, త, ప లకు అచ్చులు కానీ వర్గ, తృతీయ, చతుర్థ, పంచమాక్షరాలు కానీ యా, రా, లా, వా, హాలు కానీ పరమైనప్పుడు క్రమంగా గ, జ, డ, ద, బాలు ఆదేశంగా వస్తాయి. మీకు కచట తపలంటే పరుషాలని, గజడ దబలంటే సరళాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, పదాంతంలో ఉన్నటువంటి ఎక్కడ ఏ పదాంతంలో అది చూద్దాం మనం. ఒకసారి చూస్తే అజంతం ఉందండి. అజంతంలో పదాంతం అంటే చివరిలో ఉన్నటువంటి తమ్ అనుకోవద్దు, అందుకే చెప్పిన. ఒకసారి సూత్రం చూడండి, పదాంతంలో ఉన్న కా, చాట, తాపాలకు అచ్చులు కానీ వర్గ, తృతీయ, చతుర్థ, పంచమాక్షరాలు కానీ యా, రా, లా, వా, హాలు కానీ పరమైనప్పుడు వరుసగా గజడదబలు వస్తాయి. అయితే అజంతం అచ్, అచ్ ఇది చ, కచట తపలకు పదాంతంలో ఉన్న కచట తపలకు అన్నాం కదా. ఇక్కడ అజంతం విడదీసినప్పుడు మనకేమవుతుంది, అచ్చు ప్లస్ అంతం అవుతుంది. అచ్ అనేది కచట తపల్లో ఒకటి కదా. అంతం ఎదురుగా ఏమొచ్చింది, అచ్చులు. అంటే ఎదురుగా ఏం రావాలి, మనం ఏమనుకున్నాం, పదాంతంలో ఉన్నటువంటి కచట తపలకు అచ్చులు కానీ యారా, లావా, హాలు కానీ ఇట్లా రావాలి ఏవో ఒకటి అనుకున్నాం. ఇక్కడ ఏమొచ్చింది మరి, అచ్చు వచ్చింది. కాబట్టి దిక్ అది అచ్చు ప్లస్ అంతం అజంతమైంది. అట్లనే చూడండి, దిగంతం కూడా అంతే. దిక్ కచ్చట తపల్లో కా, మళ్ళీ ఎదురుగా ఎవరు వచ్చిరు, అంతం అంటే ఆ అచ్చు వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూడండి, సదానందుడు అంటే కూడా సత్, కచ్చట తపలు అన్నాం కదా, తా, సత్ త్ తా, ఆ దానికి ఎదురుగా ఆ వచ్చింది, ఆనందుడు అంటే. అట్లనే చిద్రూపం అనుకోండి, యారా, లావా, హాలు అన్నాం. మళ్ళీ ఒకసారి సూత్రం చూసుకోండి, కచ్చట తపలకు అచ్చులు కానీ వర్గ, తృతీయ, చతుర్థ, పంచమాక్షరాలు కానీ. వర్గ, తృతీయ, చతుర్థ, పంచమాక్షరాలు అంటే ఆయా వర్గాలకు చెందినటువంటి ఏది కా, చాట, తాప అనేవి ఉన్నాయి కదా, అవి వర్గాక్షరాలు పరుషాలే. కాక్క, గాగ్గ, ఇన్య, చాచ్చ, జాజ్జ, ఇని ఇట్లా ఉన్నాయి కదా. కాబట్టి టాట, ఢాఢ, అన, తాత, ధద్ధ ఇవి ఉన్నాయి కదా. అంటే ఇట్లా ఉన్న వాటిని అంటే ఈ వర్గాలలో వర్గ ఒక 5 అక్షరాలు కలిపి ఒక వర్గం అని ఉంటాయి కదా. అందులో వర్గ, తృతీయ అంటే మూడోది, చతుర్థ అంటే నాలుగోది, పంచమ అంటే ఐదోది, ఇట్లా పరం కావాలన్నమాట. అవైనా రావచ్చు అని. సరే, ఇక్కడ చూస్తే మనకి చిద్రూపం చిద్రూపంలో చూస్తే యారాల అవాహాల్లో ఒకటి వచ్చింది, యా రా రకారం వచ్చింది. ఇక్కడ చిత్తు ప్లస్ రూపం చిద్రూపం అయింది. అట్లనే వాగ్రూపం చూడండి, వాక్ ప్లస్ రూపం అంటే క్ అనేది చివర ఉంది, వాళ్ళ పరపదంలో మొదట రూ ఉంది, అట్లా అనమాట. కాబట్టి అంటే ఈ ఎగ్జాంపుల్స్ సరిపోతాయని కాదు, ఇంకా మీరు ఇంకా బాగా చూసుకోండి. జస్త్వ సంధికి సంబంధించినటువంటి పదాలని మీరు ఒకసారి పుస్తకాల్లో వెతకండి, వెతికి అభ్యాసం చేయండి. దానికి అంటే సూత్రాన్ని ఒకసారి అర్థం చేసుకుంటూ దానికి అనుగుణంగా ఆ పదం ఉందా లేదా అనేది చూసుకోండి. ఆ తర్వాత చుత్వ సంధి, సకార తవర్గాక్షరాలకు షకార చవర్గాక్షరాలు పరమైనప్పుడు షకార చవర్గాక్షరాలు ఆదేశమవుతాయి. ఇక్కడ యోగం ఉన్నప్పుడు అంటే కొన్ని మనకు పుస్తకాలు అట్లా వస్తానే ఉంటాయి. సరే, సకార తవర్గాక్షరాలకు సాకారం గుర్తుపెట్టుకోండి. సకార తవర్గం అంటే సా అనేది ఒకటి, తవర్గాక్షరాలకు అంటే తావర్గము కూడా అని. ఓకేనా, తాత దాద నా అదే తావర్గం తెలుసు కదా అది. అట్లా వాటికి ఏమి షకార చవర్గాక్షరాలు అంటే షకారము తర్వాత చావర్గము, చాచా జాజా ఇని, ఇవి కూడా ఇవి ఒక వర్గం అంటే చావర్గం కదా అది. అట్లా ఇవి ఎదురుగా వస్తే కనుక అంటే సకార తవర్గాలకి ఇప్పుడు చెప్పిన అక్షరాలకి ఎదురుగా షకార చవర్గాక్షరాలు కనుక ఎదురుగా వచ్చినప్పుడు ఏమవుతుంది, షకార చవర్గాక్షరాలే వస్తాయి. ఎక్కడ పదంలో చూడండి, ఉదాహరణకి మనశ్శాంతి ఉంది. మనశ్శాంతి అనే పదము ఎట్లా ఏర్పడ్డది, మనసు శాంతి కలిస్తే మనశ్శాంతి కదా.
అట్లనే ఇక్కడ చూడండి మనసు అనేది ఎట్లా ఉంటుంది ఫస్ట్ మనస్ కదా, మనస్ హల్లు, మనస్స సకారం అనేది ఇక్కడ హల్లు, మనస్ ప్లస్ శాంతి, మనస్సు ప్లస్ శాంతి అనేది అంటే ఇక్కడ చూడండి సకారానికి తవర్గాక్షరాలకు అన్నం. సకారం ఉంది మనస్సులో, చివర ఏముంది మొదటి పదం చివర సకారం ఉంది. ఎదురుంగా ఎవరు వచ్చిరు, షకారం కానీ చవర్గాక్షరాలు కానీ రావాలి మనకి. అక్కడ వచ్చింది కదా షకారం, అట్లా అనమాట. కాబట్టి ఇంకోటి మనకు ఏమొస్తుంది మరి పదంలో ఏం కనబడాలి, షకార చవర్గాలే కనబడాలి. మరి షకారం కనిపిస్తుంది ఆ పదంలో, కనిపిస్తుంది. మీరు చాలా అంటే ఇంకా నిజంగా చెప్పాలి అని అంటే మనకు మార్కు కావాలి, సబ్జెక్ట్ అర్థం కావాలి. అదే టైంలో మనకి సరే ఒకవేళ అర్థం కాకపోయినా మార్కు కావాలి అనుకున్నప్పుడు యనాదేశ సంధి అనుకోండి. మనకు అక్కడ యా రా లావాలని ఎన్నులు అన్నాం. ఆ యారా లావాలకు సంబంధించినటువంటి ఒత్తులు కానీ మ్యాక్సిమం ఒత్తులు మీకు పదంలో కనిపిస్తాయండి. ఒక్కసారి అట్లా కనిపించినప్పుడు దాన్ని సూత్రానికి ఇంప్లిమెంట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ మార్కు మనకు వస్తుంది, మార్కు పోకుండా చూసుకోవచ్చు ఎన్నుల్ని గనక గుర్తుపెట్టుకుంటే. అట్లానే ఇక్కడ చుత్వ సంధి అనుకోండి. ఇక్కడ కూడా చూడండి మనశ్శాంతి అన్నాం కదా, షకారం వచ్చింది ఒత్తు. అట్లనే ఇక్కడ శరచంద్రిక అన్నం, ఇక్కడ కూడా చకారం వచ్చింది. అంటే షకారము తెలియాలి, చవర్గం అక్షరాలు తెలవాలి, సకారం తెలవాలి, తవర్గాక్షరాలు తెలవాలి. మనకి సంధి పదంలో షకారంతో కూడినటువంటి ఒత్తు కానీ చకారంతో ఇట్లా ఉన్నటువంటి ఉంటాయి అనేది ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన కనుక మనం ఏర్పరచుకోగలిగితే మన మార్కు ఇన్ కేస్ ఇట్లాంటి అంటే ఇవి మన స్థాయి కొంచెం ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఈ చుత్వ సంధులు అవి ఉంటాయి కాబట్టి ఇవి కూడా చెప్పుకోవాలి, మనం కొంత నేర్చుకోవాలి. సిలబస్లో మనకు సంధులని పర్టికులర్గా ఇచ్చిరు కాబట్టి 3-4 నేర్చుకుంటే మనకు సరిపోవు అనమాట. సరే అట్లా మొత్తానికి మనం మార్కు కనుక ఇన్ కేస్ వస్తే కనుక, లేదా పదం ఇచ్చి అడగొచ్చు కదండి, పదం ఇచ్చి సంధి పేరేందని అడగాలని లేదు కదా. శరత్చంద్రిక అనే పదం ఇస్తాడు, ఇచ్చి శరత్చంద్రిక పదాన్ని విడదీస్తే అంటాడు. అప్పుడు మనకు తెలవాలి ఏబిసిడీలలో శరత్ ప్లస్ చంద్రికనాది, శరస్సు ప్లస్ చంద్రికనాది, లేకపోతే శరద్దు ప్లస్ చంద్రికనాది, అది ఏదనేది మనకు గుర్తుపట్టాలి అని అంటే మనకి ఇట్లా తెలవాలి. కాబట్టి శరత్ ప్లస్ చంద్రిక మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది, తా అనే అక్షరం వచ్చింది. ఎదురుగా మళ్ళీ చకారం వచ్చింది, గమనించండి. మళ్ళీ మనకు పదంలో ఏం కనబడుతుంది, తా కింద చకారం కనిపిస్తుంది. అట్లనే తపశ్శక్తి షకారం మళ్ళీ ఇక్కడ కనబడుతుంది. మళ్ళా తపస్సు ప్లస్ శక్తి కదా, ఇక్కడ కూడా సకారం, ఎదురుగా మళ్ళీ షకారం. మళ్ళీ ఇట్లనే కొన్ని ఉదాహరణలు సచ్చరిత్రం కానీ జగజ్జనని కానీ ఇట్లాంటి కొన్ని పదాలు తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత అనునాసిక సంధి. అనునాసిక సంధికి సంబంధించి పరుషాలకి మళ్ళీ పరుషాలు వేరు, పురుషములు వేరు, కన్ఫ్యూజ్ కావద్దు. పరుషాలు చెప్పిన కా చా టా తా పా వీటిని పరుషాలు అంటాం. సరళాలు అంటే గా జా డా దా బా, మళ్ళా గజడ దబలు వేరు, గసడ దవలు వేరు. మీరు అది కూడా చూసుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ పరుషాలు అంటున్నా నేను, పురుషములు తర్వాత చెప్తా నేను. పరుషాలకి నా మా అనే వర్ణాలు పరమైనప్పుడు, పరుషాలకి ఏం పరమైతే అంట, నా మా అనే వర్ణాలు పరమైనప్పుడు అదే వర్గానికి చెందినటువంటి అనునాసిక వర్ణాలు ఆదేశమవుతాయి. అదే వర్గానికి చెందిన అనునాసిక వర్ణాలు, మరి అనునాసిక వర్ణాలు మళ్ళీ తెలవాలి. ఏంటి అనునాసికాలు, ఇన్యా, ఇని, నా, మా, అన, ఇవి అనునాసిక వర్ణాలు. ఇక్కడ ఉదాహరణకి చూడండి వాన్మయం ఉంది, వాన్మయం. ఇక్కడ దీన్ని విడదీస్తే వాక్ ప్లస్ మయం. మరి చూడండి మనకు ఫస్ట్ ఏం తెలవాలి, పరుషం ఉందా చూసుకోవాలి. దానికి ఎదురుగా ఎవరు రావాలి, నా కారం కానీ మా కారం కానీ రావాలి. అప్పుడు ఏమొస్తాయి, అదే వర్గానికి చెందిన అనునాసిక వర్ణాలు వస్తాయి కదా. అట్లే ఇక్కడ అనునాసిక వర్ణాలు వచ్చినాయా, వచ్చినాయి. వాన్మయం ఇది కూడా గుర్తుపట్టవచ్చు చాలా సులభంగా. అనునాసిక వర్ణాలు పదంలో కనిపిస్తూ ఉంటే, అంటే కన్ఫామ్గా అదే అని కాదు, కనిపిస్తే దాదాపుగా చూసుకోండి అనునాసికేమో అని ఒక తలంపు మనకి రావాలి. వాన్మయం ఉంది, వాన్మయం అంటే వాక్ ప్లస్ మయం కదా. ఇక్కడ ఏంది, పరుషం వచ్చింది కా అనేది, దానికి ఎదురుగా మా వచ్చింది, అనునాసిక అది నామా అనేది అది పరమైంది. అప్పుడు అనునాసిక అక్షరం మనకి పదంలో కనిపిస్తుంది. వాన్మయం అన్నప్పుడు అది అనునాసికం ఇన్య. తర్వాత జగన్మాత చూడండి, జగన్మాత కూడా జగత్ ప్లస్ మాత, జగత్ ప్లస్ మాత, అక్కడ కూడా పరుషం కనిపిస్తుంది జగత్తులో. దానికి ఎదురుగా మళ్ళీ ఇక్కడ మా వచ్చింది, జగన్మాత అయింది కదా. అంటే మళ్ళీ మనకి పదంలో ఏం కనిపిస్తుంది, నామా కనబడాలి మనకి కదా.
పరుషాలకి నామ అనే వర్ణాలు పరమైనప్పుడు అదే వర్గానికి చెందిన అనునాసిక వర్ణాలు కనబడాలి కదా, అట్లా అనునాసిక వర్ణం కనిపిస్తుంది. అంటే నకారం అనేది మళ్ళీ అక్కడ నామ ఉందని అది కన్ఫ్యూజ్ కాకండి. నామ ఎదురుగా ఉంటాయి, తర్వాత పదంలో మళ్ళీ మనకి అనునాసిక అక్షరాలు కనిపిస్తాయి. ఓకేనా? అట్లా జగత్ ప్లస్ మాత జగన్మాత, ఇట్లా అనునాసికానికి సంబంధించినటువంటి పదాలు కూడా చూసుకోండి ఒకసారి. తర్వాత సంధి జరిగే విధానాన్ని బట్టి కూడా మనకి సంధుల్ని 3 విధాలుగా చేసిరు. ఇది ఒక ప్రాథమిక అవగాహన కోసమే చెప్తున్నా. ఏకాదేశ సంధులు అని, ఆదేశ అంటే మనము సంధులు ఏమనుకున్నాం, తెలుగు పదాల మధ్య జరిగితే తెలుగు సంధులు, సంస్కృత పదాల మధ్య జరిగితే సంస్కృత సంధులు అనుకున్నాం. అంటే ఇప్పటి వరకు మనం సంస్కృత సంధుల గురించి చెప్పుకున్నాం, తెలుగు సంధులు మరో క్లాస్లో మనం చెప్పుకుందాం. ఇక్కడ మామూలుగా ఇది కూడా ఒక బేసిక్ అవగాహన అవసరం అనిపించింది. సంధి జరిగే విధానాన్ని బట్టి సంధుల్ని 3 రకాలుగా చేసిండ్రు. 1 ఏకాదేశ సంధులు, 2 ఆదేశ సంధులు, 3 ఆగమ సంధులు. ఏకాదేశ సంధులు అంటేనేమో సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి. ఆదేశ సంధులు అంటే ఏనాదేశ సంధి, గసడదవాదేశ సంధి, సరళాదేశ సంధి, పుంపాదేశ సంధి. ఆగమ సంధులు అంటే ఎడాగమ సంధి, రుగాగమ సంధి, టుగాగమ సంధి, నుగాగమ, దుగాగమ. ఒక అవగాహన కోసం గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ వీటి వివరణలు తెలుగు సంధులు చెప్పేటప్పుడు కూడా ఇస్తా. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి సంస్కృత సంధులు ఎట్లా క్వశ్చన్స్ వచ్చినాయి అనేది ఒకసారి మీరు ప్రాక్టీస్ పేపర్స్ దగ్గర పెట్టుకోండి, పాత పేపర్లు దగ్గర పెట్టుకోండి, చూడండి. ఇప్పుడు ఉదాహరణకు ఎట్లా ఇస్తున్నాడు, సెలవు ఇచ్చి అంటే సెలవు ప్లస్ ఇచ్చి దాన్ని కలపండి, కలిపితే అని చెప్పి అడుగుతున్నాడు. ఒకసారి సంధి ఇచ్చి వ్యాకరణ అంటే సంధి నిత్యమా బహుళమా ఇట్లా అదేంటి అంటే సూత్రం గుర్తుండే ఏకాదేశమా అని అడుగుతున్నాడు. ఇట్లాంటి కొన్ని గుర్తుపెట్టుకోండి, వీటిని సాధన చేస్తూ ఉండండి. తర్వాత తెలుగు సంధులు క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.